పన్ను ఎగవేత అనుమానాస్పద లావాదేవీలపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. హైదరాబాద్లోని ప్రధాన హోటళ్లపై దాడులు చేపట్టారు. పిస్తా హౌస్, షాగ్ హౌస్, మహఫిల్ హోటళ్లు, వాటి యజమానుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. తెల్లవారుజామున 30 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్స్ పిస్తా హౌస్, షాగ్ హౌస్, మేఫిల్ రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టారు. నగరంలోని 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ హోటల్స్ ప్రధాన కార్యాలయాలతో పాటు నగరంలోని వాటి బ్రాంచీల్లోనూ తనిఖీలు చేపట్టారు. రాజేంద్రనగర్లోని పిస్తా హౌస్ యజమాని మహ్మద్ మజీద్, మహ్మద్ ముస్తాన్ ఇళ్లల్లో సోదాలు చేపట్టారు ఐటీ అధికారులు. మెహఫిల్ రెస్టారెంట్ ప్రధాన కార్యాలయం, యజమానుల ఇళ్లలో సైతం సిఆర్పీఎఫ్ భద్రత నడుమ సోదాలు చేపట్టారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో హోటల్స్ నిర్వహిస్తున్న పిస్తా హౌస్, షాగ్ హౌస్, మేఫిల్ కు నగరంలోని పలు చోట్ల బ్రాంచీలున్నాయి. ఇతర నగరాలతో పాటు దుబాయ్ లోనూ వీటికి బ్రాంచీలున్నాయి. ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. భారీగా పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేపట్టారు. దీనిలో భాగంగా వాటి ఆదాయం, చెల్లిస్తున్న ట్యాక్స్ గురించి ఆరా తీశారు. హోటల్స్ యజమానులు పన్ను చెల్లింపు విషయంలో ఏమైనా అవకతవకలకు పాల్పడ్డారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా హోటల్స్ కు సంబంధించిన రికార్డ్స్, బిల్లులు, ఆదాయ వ్యయానికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా హోటల్స్ కు చెందిన అకౌంట్స్, బ్యాంక్ ఆఫీస్, స్టాఫ్ క్యాబిన్స్ అన్నింటినీ తనిఖీ చేశారు. పన్నుల ఎగవేత, డబ్బు మార్పిడి, నకిలీ బిల్లులపై ఈ సోదాల్లో ఐటీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇవే కాకుండా రికార్డుల్లో చూపిన ఆదాయానికి, వాస్తవ ఆదాయానికి మధ్య ఏదైనా వ్యత్యాసం ఉందా అని పరిశీలించారు. పిస్తా హౌస్, షాగ్ హౌస్, మేఫిల్ హోటల్స్ పన్ను చెల్లింపుల విషయంలో వ్యత్యాసాలను ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలిసిందే. హవాలా, నకిలీ లావాదేవీలను, అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈ 3 హోటల్స్ యజమానులు తమ హోటల్స్ లో పనిచేసే సిబ్బందికి వసతి కల్పిస్తూ ఉంటారు. బినామీల పేర్లతో ఆస్తులు ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో వర్కర్ల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. రాజేంద్రనగర్ లోని పిస్తా హౌస్ యజమాని ఇంటికి అతి సమీపంలోని సిబ్బందికి సంబంధించిన వసతి గృహం ఉండటంతో అక్కడ కూడా తనిఖీలు చేపట్టారు. వారికి సంబంధించిన ఫోన్లు, కంప్యూటర్లను క్షుణ్ణంగా పరిశీలించి కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ సోదాలు మొదలు కాగానే పిస్తా హౌస్ అకౌంటెంట్ కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత అందుబాటులోకి రావడంతో అతని నుంచి ఐటీ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. షేక్పేట్, హైటెక్ సిటీ, నారాయణగూడ తదితర ప్రాంతాల్లోని రెస్టారెంట్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. పన్ను ఎగవేత, అక్రమ లావాదేవీలపై ప్రత్యేక నిఘా పెట్టారు.